హాయ్ అండి అందరికీ. భారతదేశంలో ఎవరైతే ప్రజలుంటారో, బంగారం అయితే ఎక్కువగా కొంటూ ఉంటారు. చాలామంది చాలా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క అకేషన్‌కి బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రీవియస్‌గా కొన్ని రోజుల క్రితం మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం పాటు బంగారం యొక్క కొనుగోలునైతే ఆపండి అని చెప్పడం జరిగిందనమాట. సో, ఎందుకు ఈ విధంగా చెప్పారు? ఏం జరుగుతుందంటే రాబోయే రోజుల్లో బంగారం అయితే మనకు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రీవియస్‌గా ఈ జరిగిన కొన్ని రోజుల్లోనే మనకి బంగారం అయితే విపరీతంగా మనకైతే ఈ రేట్లయితే మనకు పడిపోవడం జరిగిందనమాట. బంగారం యొక్క ధరలు మనకి విపరీతంగా మనకి తగ్గడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ బంగారం ధరలు ఏవైతే ఉంటాయో రోజు రోజుకి కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే మనకి మన భారతదేశంలో ఈ బంగారు ధరలు పడిపోవడానికి ప్రస్తుతం మనకి ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో మనకైతే ఈ గ్యాస్ అలాగే ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ధరలైతే భారీగా పెరుగుతున్నాయన్నమాట. ఇదే క్రమంలో మనకి ఈ బంగారం యొక్క ధరలు కూడా మనకి పెరుగుతాయి అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అంతర్జాతీయ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్‌లో మనకి బంగారం ధరలైతే మనకి రోజు రోజుకి పడిపోతున్నాయన్నమాట. రోజు రోజుకి పడిపోతున్నాయి. మనం బంగారం కొనడం ఎప్పుడైతే మనం ఆపేస్తామో ఆటోమేటిక్‌గా ఈ బంగారం ధరలనేవి తగ్గుతూ ఉంటాయి. సో, ఈ సమయంలో మీరు బంగారం కొనుగోలు చేయటం వల్ల మళ్ళీ ఈ బంగారం యొక్క ధరలైతే మనకి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ బంగారాన్ని కొంతకాలం పాటు కొనకుండా ఉండండి అని చెప్పేసి మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజున అంటే మనకి ఈ జూన్ 12వ రోజున మనకి బంగారం యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయనేది సింపుల్‌గా అయితే మీకు చెప్తాననమాట. సో, ఇక్కడ చూడండి నేను ఒక లేటెస్ట్‌గా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాన్ని మీకు చదివి వినిపిస్తాననమాట. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. గతంలో పరుగులు పెట్టిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం అయితే పడుతున్నాయన్నమాట. ఈరోజు జూన్ 12 దేశీయంగా బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయన్నమాట. ఈ 24 క్యారెట్ల బంగారం ఏదైతే ఉందో దీని యొక్క ధర అంటే 10 గ్రాముల ధర అనమాట రూ. 1,45,630గా ఉంది. అంటే ఇక్కడ 1 గ్రామ్ వచ్చేసి మనకి రూ. 14,563 పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే 22 క్యారెట్ల బంగారం ధర ఏదైతే ఉందో అంటే ఇక్కడ 10 గ్రాములు అనమాట మనకి ఇది రూ. 1,33,490 మధ్య మనకి ఇక్కడ రేట్ అయితే ఉందన్నమాట. అలాగే వెండి విషయానికి వస్తే మనకి 1 కేజీ వెండి అయితే మనకి రూ. 2,49,900 అయితే మనకి వెండి ఉందన్నమాట. అంటే ఈ ఒక్క రోజులోనే మనకి దాదాపు నిన్నటికి ఈ రోజు చూసుకుంటే రూ. 7,500 అయితే బంగారం రేటు పడిపోయిందన్నమాట. సో, ఈ విధంగా ప్రతిరోజు కూడా మనకి బంగారం రేట్లు పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు బంగారం కొనొద్దు. ఇక్కడ మన దేశంలో ఢిల్లీలో బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుంటే ఢిల్లీలో మనకి 24 క్యారెట్ల బంగారం యొక్క ధర అంటే నేను 10 గ్రాములకి చెప్తానండి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 10 గ్రాముల బంగారం రేటు చెప్తానన్నమాట. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,780 ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,640 అన్నమాట. మరియు మనకి ముంబైలో వచ్చేసి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,630 ఉండగా మరియు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,490 ఉందన్నమాట. మరియు మనకి ఇక్కడ సింపుల్‌గా చూసుకుంటే మనకి దగ్గరలో బెంగుళూరు అనమాట. బెంగుళూరులో మనకి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,630 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,490 దగ్గర ఉందన్నమాట. మరియు చెన్నైలో మనకి ఈ 24 క్యారెట్ల బంగారం యొక్క ధర రూ. 1,47,270 మరియు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,990 అన్నమాట. మరి వెండి విషయానికి వస్తే మనకి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 2,59,000 వద్దుందన్నమాట. ఇదే విధంగా మనకి అంతర్జాతీయంగా బంగారం ధరలు గత 6 నెలల నుంచి మనకి కనిష్టంగా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి బంగారం కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు బంగారం కొనడాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే మనకైతే ఈ బంగారం ధరలు విపరీతంగా ఇంకా తగ్గిపోతాయన్నమాట. ఈరోజు మనం బంగారం కొని రేపు మళ్ళీ ధరలు తగ్గిపోయిన తర్వాత మనం బాధపడే కంటే బంగారం తగ్గుతుందని చెప్పేసి మనం బంగారం కొనకుండా ఉండటం మంచిది. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు చెప్పండి. మన ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బంగారం పెడతాం కాబట్టి మీరేంటంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బంగారం రేట్లు ఇప్పుడు తగ్గుతున్నాయి కాబట్టి మేము ఈ బంగారం బదులు అమౌంట్ ఇస్తామని. లేదంటే బంగారం తగ్గినాక మీకు బంగారం తీస్తామని చెప్పి చెప్పండనమాట. ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు బంగారం కొనడం, రేపు మళ్ళీ బంగారం తగ్గిపోయిద్ది. ఆ విలువ తగ్గిపోయిద్ది. మీకు డబ్బులు నష్టం వస్తాయి కాబట్టి మీరైతే ఈ సమయంలో బంగారం అయితే కొనుగోలు చేయకండి. ఇంకా కూడా బంగారం తగ్గే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బంగారం రేట్లు పెరగడానికి మనం కూడా కారణం అనమాట. ఏ విధంగా అంటే బంగారం ఎక్కడ ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి మనం విపరీతంగా బంగారం కొనడం వల్ల డిమాండ్ ఎక్కువ సృష్టించడం వల్ల ఈ బంగారం రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయన్నమాట. సో, కొంతకాలం పాటు ఈ బంగారం కొనుగోలు తగ్గిస్తే ఖచ్చితంగా కూడా బంగారం మళ్ళీ మనకి
తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే మీకు రిప్లై ఇస్తానన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.